హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ ఫ్యాంటసీ డ్రామా కంగువ దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయాలని భావించారు. కానీ అదే రోజున తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన వెట్టాయన్ సినిమా విడుదల అవ్వబోతుంది. రజనీకాంత్ సినిమాను దసరా బరిలో ఉంచడంతో పాటు ఇప్పటికే ప్రమోషన్స్ కార్యక్రమాలు షురూ చేయడంతో కంగువ సినిమా విడుదల విషయంలో మేకర్స్ ఆలోచనలో పడ్డారట. రజనీకాంత్ సినిమాకు పోటీగా కంగువను విడుదల చేయడం ఖచ్చితంగా పెద్ద తప్పు అవుతుంది కనుక వెనుకడుగు వేయడం ఉత్తమం అనే నిర్ణయానికి వచ్చారట. దసరా బరి నుంచి తప్పుకొని వెంటనే దీపావళికి కంగువను తీసుకురావాలని మొదట భావించారట. కానీ ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకున్న తర్వాతే రావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తమిళ సినీ వర్గాల్లో మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. నిన్నటి నుంచి కంగువ గురించి సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం నవంబర్ 14న కొత్త రిలీజ్ డేట్ గా ఖరారు చేసే అవకాశం ఉంది. అక్టోబర్ 10న అనుకున్న సినిమాను దాదాపు నెల ఆలస్యంగా నవంబర్ 14న విడుదల చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం ఈ సినిమా కొత్త విడుదల తేదీ గురించి విషయాలను అధికారికంగా ప్రకటించేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. స్టూడియో గ్రీన్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కంగువ సినిమా సోలో రిలీజ్ అయితేనే బ్రేక్ ఈవెన్ సాధించగలదు. అందుకే సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీతో పోటీ వద్దనుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలు దాదాపు అన్ని సోలో రిలీజ్ కు ఆసక్తి చూపిస్తున్నాయి కనుక కంగువ సినిమాను వాయిదా వేసి తర్వాత సోలో రిలీజ్ చేయడం మంచిది అనే అభిప్రాయంను సూర్య ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. కంగువ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ ప్రతిష్టాత్మకంగా ప్రమోషన్ చేస్తున్న మేకర్స్ రిలీజ్ కోసం దాదాపు 6 నెలలుగా వెయిట్ చేస్తోంది. ఇప్పుడు మరో నెల రోజు ఆలస్యం కానుంది. సూర్య విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్న కంగువలో బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని నటించింది. బాబీ డియోల్, కిచ్చా సుదీప్, యోగి బాబు, జగపతి బాబు, నటరాజన్ సుబ్రహ్మణ్యంలు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఇప్పటికీ విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ముందు సినిమాకు మరింత బజ్ క్రియేట్ చేసే విధంగా ప్రమోషన్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్న సమయంలో విడుదల తేదీ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. కంగువ ఎప్పుడు విడుదల అయినా ఖచ్చితంగా మంచి ఫలితాన్ని సాధించడం ఖాయం. బాలీవుడ్ తో పాటు అన్ని సౌత్ భాషల్లోనూ కంగువ సందడి చేయడం ఖాయమనే అభిప్రాయంను మేకర్స్ ఇంకా సూర్య ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. తెలుగు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ మొదటిసారి తమిళ్లో నిర్మిస్తున్న మూవీ అవ్వడంతో ఫలితం ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది.